జ్ఞానం సిటీకి ముందు రోజు రాత్రి చేరుకున్నాం కదండి. ఇమిగ్రేషన్ అన్ని పూర్తి చేసుకుని నేపాల్ బోర్డర్ దగ్గర ఇమిగ్రేషన్ అన్ని పూర్తి చేసుకుని టిబెట్లోకి అడుగు పెట్టిన తర్వాత 4 అవర్స్ జర్నీ చేశాక జ్ఞాలం సిటీ వస్తుంది. మేము ముందు రోజు రాత్రి జ్ఞాలంలో ఆగాము. అక్కడ వరకు వీడియో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఈ సిటీ నుంచి మేము సాగాకి బయలుదేరుతాం. జ్ఞాలంకి వచ్చేటప్పటికి 3500 అడుగుల పై ఎత్తుకు వెళ్ళిపోతామండి. మనకి ఊపిరి ఆడనట్టుగా విపరీతమైన చలిగా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వాతావరణం. మేము వస్తూనే చాలామంది సిక్ అయ్యాం. తర్వాత నెమ్మదిగా వాతావరణానికి అలవాటు పడ్డాము. అయితే లంచ్, టిఫిన్ లాంటివన్నీ పూర్తి చేసుకుని మేము సాగాకి బయలుదేరుతున్నాం. కాబట్టి మాకు ఇంకా ఫుడ్ పార్సిల్స్ అలాంటివి ఏమీ లేవు. మాతో ఉన్న డఫల్ బ్యాగ్స్ నెంబర్స్ కూడా వేస్తారు కదా వాటిపైన. మా బ్యాగ్స్ అయితే 175, 176. ఈ 10 kgs బ్యాగ్స్ అన్నీ కూడా నేపాల్ నుంచి వచ్చిన టూరిజానికి సంబంధించిన స్టాఫే వారే బస్సులో పెట్టి మళ్ళీ వారే మనకి రూముల దగ్గర పెట్టేస్తారు. అవేవి మనం మొయ్యాల్సిన అవసరం లేదు. మన భుజానుండే బ్యాగ్ని మాత్రమే మనం మోసుకోవాల్సి ఉంటుంది. అందులో మనం మెడిసిన్స్, ఒక జత బట్టలు అలా పెట్టుకుంటాం. పదండి ఇంకా సాగాకి మనం బయలుదేరదాం. మీరు కూడా రండి. బస్సెస్ అన్నీ బయలుదేరాయి. జ్ఞాలం నుంచి సాగాకి ప్రయాణం ఒక 4 నుంచి 5 అవర్స్ వరకు టైం పడుతుందండి. ఆల్రెడీ లంచ్ చేసుకుని బయలుదేరాం కాబట్టి ఇక ఆరామ్సే బస్సులన్నీ కూడా బయలుదేరాయి. జ్ఞాలం నుంచి సాగా నుంచి మానస్ సరోవర్ ఇలా మొత్తం ప్రయాణం మనం ఒక 1200 కిలోమీటర్లకు పైన చేస్తాం. ఎంత దూరం ప్రయాణించినా కూడా మనకేమి పెద్ద పెద్ద సిటీస్ లాంటివి ఏం కనిపించవు. జ్ఞాలం సాగాకి మధ్యలో చిన్న చిన్న విలేజెస్ మాత్రమే కనబడతాయి. విలేజ్ అంటే మనకు మళ్ళీ ఒక 100 ఇళ్ళు లేకపోతే 200 ఇళ్ళు అలా ఉండవు. ఒక 50 ఇళ్ళు ఉంటే గొప్ప. కొంచెం పెద్దదిగా అనిపిస్తే ఒక 100 ఇళ్ళు ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఎవ్వరూ బయట కనిపించరు. ఆ ఇళ్లల్లో మనుషులు ఉంటారు. మరి చలి వలనో మరి వేరే కారణాలో తెలియదు కానీ ఎవ్వరూ బయట కనిపించరు. ఎవరికి అవసరమో వారు మాత్రమే బయట కనబడతారు. అలా చిన్న చిన్న ఊళ్ళన్నీ దాటుకుంటూ మేము జ్ఞాలం నుంచి సాగా వైపు సాగిపోయాం. బస్సెస్ అన్నీ కూడా లైన్గా ఒకదాని వెంట ఒకటి అలా లైన్గా వెళ్ళాయండి. ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. ఇక జ్ఞాలంకి వచ్చేటప్పుడు అంటే మనం నేపాల్ బోర్డర్ నుంచి టిబెట్లోకి ప్రవేశించి జ్ఞాలంకి వచ్చినప్పుడు ఆకుపచ్చని కొండలు, ఆ తర్వాత మేఘాలు ఆ కొండల చుట్టూ, కింద లోయల్లో చక్కగా వాటర్, మధ్య మధ్యలో జలపాతాలు, వర్షం పడుతూ అదొక రకమైన అందం. అంటే కొండలన్నీ కూడా పచ్చగా ఉంటాయి, పచ్చని చెట్లతోటి. ఇక జ్ఞాలం నుంచి సాగా నుంచి మానస్ సరోవర్ ఈ మొత్తం ప్రయాణం ఎలా ఉంటుందంటే ఇక కొండలన్నీ కూడా రాతి కొండలు. ఎక్కడ పచ్చని చెట్టు అనేది కనిపించదు. చాలా తక్కువ. పెద్ద పెద్ద చెట్లు లాంటివి అయితే అసలు లేనే లేవు. కొద్దిగా గడ్డి లాంటిది అక్కడక్కడ కనబడుతుంది పచ్చగా, అంతే. కానీ చలి మాత్రం విపరీతంగా ఉంటుందండి. బస్సు దిగినా కూడా మనం అన్నిటికీ కూడా చెవులకి దూది పెట్టుకోవాలి. మాస్క్, స్వెటర్ ఇవన్నీ వేసుకునే మనం కిందకి దిగాల్సి ఉంటుంది. అంటే అంత చలి ఉంటుందన్నమాట. ఇక ప్రయాణం అయితే చాలా బాగుంటుందండి. బస్సు అలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుందేమో. చాలా చక్కగా చుట్టూ నేచర్ని చూస్తూ అలా ప్రయాణం సాగిపోతుంది. కొండలు మనకి విచిత్రంగా అనిపిస్తాయి. కొండలన్నీ కూడా అలా అని మరీ ఎత్తుగాను ఉండవు, అలా అని మరీ చిన్నగాను ఉండవు, మధ్యస్థంగా ఉంటాయి. ఆ కొండలన్నిటికీ కూడా అక్కడక్కడ మంచు పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జూన్, జూలై ఇలా సమ్మర్ కాబట్టి మనకి మంచు లేదు. కానీ అక్టోబర్ తర్వాత అయితే మాత్రం ఆ కొండలంతా ఫుల్గా మంచు ఏర్పడిపోతుందట. అప్పుడు అదొక అందం అనుకోండి. ఇప్పుడు ఈ యాత్రకు వెళ్ళే వారికి మాత్రం ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక జ్ఞాలం నుంచి సాగాకి వెళ్ళే యాత్రికులు సాగాలో ఖచ్చితంగా 1 రోజు లేదా 2 రోజులు ఉంటారు. ఎందుకు అనంటే మనం నేపాల్ బోర్డర్ నుంచి జ్ఞాలంకి చేరుకున్నప్పుడు 3500 పై అడుగులకు చేరుకుంటాం కదా, అంత ఎత్తుకు వస్తాం. ఇక సాగాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ 4 అవర్స్ దాటగానే మనం 4500 పై అడుగులకి వెళ్ళిపోతాం. అంటే ఇంకా ఎత్తుకు వెడతాం. ఆ ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ఆక్సిజన్ అందదు, మన బాడీ కూడా నీరసపడిపోతూ ఉంటుంది. 2 అడుగులు వేస్తే ఆయాసం వస్తూ ఉంటుంది, విపరీతమైన చలి ఉంటుంది. మరి ఈ వెదర్ని తట్టుకుంటూ మనం మానస్ సరోవర్ దాకా వెళ్ళాలి అని అంటే సాగాలో ఖచ్చితంగా 2 రోజులు ఉండాల్సిందే. మేము మాత్రమే కాదండి, ఎవరు ఏ టూర్ల ద్వారా వెళ్ళినా కూడా సాగాలో 2 నైట్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు.
మేము బయలుదేరిన 2½ అవర్స్ తర్వాత మాకు కనిపించిన చిన్న టీ స్టోర్ అండి. అంతే. కాఫీ, టీ మాత్రమే దొరికాయి. అది కూడా యావరేజ్‌గా ఉందనుకోండి. కొంచెం ఎత్తుకు బాగా వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్కడి నుంచి వ్యూ బావుంటుందట. సో, చాలామంది ఇక్కడ ఆగి ఫోటోస్ లాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. బైక్ రైడ్ ఇష్టపడేవారు మాత్రం చాలా బాగా కనిపిస్తూ ఉంటారండి. అటువంటి వారందరూ కూడా ఇలాంటి చోట ఆగి ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. మేము కూడా కాఫీ లాంటిది తాగాము. కొద్దిసేపు కూర్చుని ఆ తర్వాత మళ్ళీ ప్రయాణం అయ్యాం. కానీ ఎక్కువసేపు మాత్రం ఉండలేం. ఎందుకంటే విపరీతమైన చలి అని చెప్పాను కదా! ఎక్కువసేపు మాత్రం ఉండలేం. అప్పుడు సమయం కూడా ఎంత అవుతోందంటే ఈవినింగ్ 6:30 అలా అవుతోంది. ఇక నచ్చిన వారు ఫోటోస్ లాంటివి ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇటువంటివి ఎన్నో అందమైనవి మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత టిబెటన్ల గురించి చెప్పుకోవాల్సొస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. చాలా బాగా పలకరిస్తారు. చిన్న పిల్లలైతే హాయ్ చెప్తారండి. నమస్తే చెప్తారు, హాయ్ చెప్తారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మగవారి కంటే కూడా ఆడవారు, పిల్లలు చాలా బాగా పలకరిస్తారు. మాకు టీ స్టాల్ దగ్గర ఉన్న ఆమె చాలా ఆప్యాయంగా మాట్లాడితే ఆమెతోటి సరదాగా ఓ ఫోటో దిగి వాళ్ళు పలకరించి చూడండి ఎంత ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తున్నారో. వణికిపోతున్నాం, చేతులు ఎర్రగైపోతున్నాయి, కరదల్లాడిపోతున్నాం. చలిలో ఆడుతున్నారు. వావ్! సాగాకి చేరుకున్నాం. 4 గంటల ప్రయాణం తరువాత సాగా సిటీకి చేరుకున్నాం. సాగా నుండి మానస సరోవరం దూరం 500 కిలోమీటర్లు ఉంటుందండి. పూర్తిగా 8 గంటల పైనే పడుతుంది. మానస సరోవరం సరస్సుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా సాగాలో ఆగే వెళ్తారు. సాగాలో ఎందుకు ఆగుతారు అనంటే మనం 3500 అడుగుల ఎత్తు నుంచి 4500 అడుగుల ఎత్తుకు వచ్చేస్తాం. ఇక్కడి నుంచి ముందుకెళ్ళే కొద్దీ కూడా ఇంకా ఎత్తుకు వెడతాం. మన శరీరం ఆ ఆక్సిజన్ అంతకి ఇబ్బంది పడకుండా ఉండడానికి, అలాగే అక్కడి వెదర్‌కి అలవాటు పడ్డానికి సాగాలో ప్రతి టూరిస్ట్ వారు కూడా అంటే ఇలాంటి ట్రిప్స్ వేసే వాళ్ళందరూ కూడా 2 రోజులు టూరిస్టులను ఉంచటం అనేది జరుగుతుంది. సాగాలో ఉండడానికి కూడా మనకి మంచిగా హోటల్స్ సదుపాయాలన్నీ కూడా బావుంటాయి. కాకపోతే టిబెటన్ల వాళ్ళ ఫుడ్ కాబట్టి బయట ఎక్కడ కూడా ఫుడ్ తినలేము. మాతో ఏంటంటే నేపాలీ వంట వాళ్ళని తీసుకొచ్చారు కదండీ! వాళ్ళు సాధ్యమైనంతలో మన వంట వండడానికే ట్రై చేశారు. పర్వాలేదు వేడివేడిగా ఉన్నంతలో పెట్టారు. మనం ఎలా వీలైతే అలా అడ్జస్ట్ అవ్వాలండి. ఇలాంటి యాత్రలకు వెళ్ళినప్పుడు నాకు ఇంతే సౌకర్యం కావాలి, వెళ్ళిన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు, మాకు అవ్వలేదు అని అనుకోకూడదు. మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు చూసారు కదా బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా వాళ్ళు బస్సులోంచి డంప్ చేసేసారు. ఇప్పుడు మేము దిగిన హోటల్లో ఎవరెవరి రూమ్ దగ్గర వారి నెంబర్స్‌వి పెట్టేస్తారు. ఇవన్నీ కూడా పేపర్ మీద అన్నీ పెట్టుకుంటారండి. ఎక్కడా కన్‌ఫ్యూజ్ అవ్వరు. వాళ్ళకి ఇదంతా కూడా అలవాటు. అసలు ఆ బ్యాగ్స్ ఏవి మనం మొయ్యాల్సిన అవసరం లేదు. మా బ్యాగ్స్ అయితే 175, 176 నెంబర్. సో, మేమున్న రూము, నెంబరు తెలుసు కాబట్టి ఆ రూమ్ బయట పెట్టేస్తారు. మనకు కావాల్సినవన్నీ తీసుకుంటాం. మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ మనం రూమ్ బయట పెట్టేస్తే ఆ లగేజ్ తీసుకుని మళ్ళీ బస్సులో పెట్టేస్తారు. ఎక్కడా కూడా మనల్ని లగేజ్ మోసే అవకాశం అనేది రానివ్వరు. మొత్తం బ్యాగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. మా రూమ్ దగ్గర పెట్టడానికి ఇలా రెడీ చేసి పెట్టారు. ఇక్కడి పనివారి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ టూర్స్‌కి సంబంధించి మాతో వచ్చిన వారు నేపాలీ వారండి. తర్వాత టిబెట్‌కి సంబంధించిన టూరిస్ట్ వారు. వీళ్ళిద్దరూ సమన్వయంతోటి ఈ యాత్ర అనేది సాగింది. ఖచ్చితంగా వాళ్ళ సహాయం తీసుకోవాలి. తీసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. అలాగే ఈ చలి వాతావరణాన్ని ఇవన్నీ తట్టుకుని పని చేయగలిగేది వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళ సహాయంతోటే మనం ఈ యాత్రని పూర్తి చేస్తాం. ఇక అందరం హోటల్లోకి వచ్చిన తర్వాత మాకు ఎవరెవరికి ఏ రూమ్స్ ఏంటనేది నెంబర్ల వారీగా ఇచ్చేసారు.
వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒక రూము, సింగిల్గా ఉన్న వారికైతే ఇద్దరికి కలిపి ఒక రూము, లేదంటే ముగ్గురికి కలిపి ఒక రూము అలా అలాట్ చేశారు. సాగాలో హోటల్ రూమ్స్ కూడా బాగున్నాయి. అంటే అంత ఎత్తుకు వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్నట్టుగా అత్యద్భుతమైన సౌకర్యాలు కావాలంటే ఎవరూ అరేంజ్ చేయలేరు. కానీ ఉన్నంతలో మంచి హోటల్స్, మంచి సౌకర్యాలని మాకు టూరిస్ట్ వారు అందించడం జరిగింది. మంచిగా జరిగింది జర్నీ అంతా. ఇక రేపటి ఎల్లుండి పరిక్రమణకు రెడీగా ఉన్నారా? మానస్ సరోవర్ మౌంట్ కైలాష్ యాత్ర అంటే ఫస్ట్ స్టెప్ అన్నీ అయిపోయిన తర్వాత 85% అంటే మనం సాగాకు చేరుకుంటాం కదండి. ఇప్పుడు మీ అనుభవాన్ని బట్టి సాగాకు వచ్చేసాం. ఇక్కడ చూస్తుంటే చలి ఇవన్నీ ఉడికిపోతున్నాయి. మేము ఏంటి ఏం జాగ్రత్త తీసుకోవాలి? సాగాకు చేరడం వల్ల మనం ఎంతవరకు ఇంకా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది? మనం అనుకున్న ప్లేస్లో న్యాలం అనే ప్లేస్ నుంచి వచ్చాము. ఆల్రెడీ 50% అక్లమేటైజ్ అయిపోయాము. బట్ ఇక్కడికి వచ్చినాక కూడా ఇంకా హైట్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా వస్తే వాళ్ళకి సిక్నెస్ అనేది ఫీల్ అవుతారు. సో మేము ఇక్కడికి వచ్చాక ఏం చేస్తామంటే ఇక నెక్స్ట్ రేపు ఒక 8 hours డ్రైవ్ చేస్తే మానస సరోవరం వస్తుంది. సో మేమేం చేస్తామంటే ఇక్కడ 2 nights ఉంచుతాం అన్నమాట. సో ఇక్కడ 2 nights ఉంచేసేస్తే నెక్స్ట్ డే వరకు వీళ్ళు సెట్ అయిపోతాం. సెట్ అయితే ఇంకా మానస సరోవరానికి ఆరాంగా వెళ్ళిపోతారు. ఇంకా వచ్చేటప్పుడు ఇక పరిక్రమ చేయాలన్న ఉత్సాహం అది ఉంటుంది. కానీ ఇంకా వీళ్ళకి ఇక వేరే ఆలోచన ఏముండదు. ఇవాళ రెస్ట్ తీసుకున్నంతసేపు రేపటి వరకు వీళ్ళు నార్మల్ అయిపోయి ఇంకా పరిగెడతారు అనమాట. అంటే మాకు కొంచెం అనుకోకుండా వచ్చిన వీక్నెస్ అంతా తగ్గిపోతుంది సెట్ అయిపోతారు. మీరు ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా మన ప్రయాణం అన్నప్పటి నుంచి కూడా సాగా అంటున్నారు. 2 nights ఎలా ఉందా కానీ నాకైతే సాగా వచ్చేసాం అన్నట్టు అనిపించింది. అంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయినంత ఫీల్ అనిపించింది. సో చాలా కంఫర్ట్గా ఎవరం సిక్ అవ్వకుండా చాలా హ్యాపీగా సేఫ్గా వచ్చినట్టుగా ఉంది. వెరీ నైస్. ఇప్పటి వరకు వచ్చాము, అందరం క్షేమంగా వచ్చాము. ఏవో చిన్న అక్లమటైజేషన్తో వచ్చే ఇబ్బందులు అవి వెరీ కామన్. జర్నీ కూడా అలాగే కావాలి. పరిక్రమ కూడా సక్సెస్. ఏం లేదులేండి, కవిత గారి ఆధ్వర్యంలో ఇన్ని ఆటంకాలు అధిగమించేసుకుని సాగాకు వచ్చేసాం. ఇంకా తర్వాత మానస సరోవరం అది కూడా మీ ఆధ్వర్యంలో మీ పార్వతీపతే 4 వేద స్తంభాలు ఉన్నాయి మన వెంట. 4 పండితులు ఉన్నారు. అవసరం అయితే మంత్రాలు వాళ్ళు చదివించేద్దాం. ఇక రాత్రి రెస్ట్ తీసుకున్నాము. మరునాడు పొద్దున్నే మేమందరం కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అండి. ఎవరికి ఎలా కావాలంటే అలా. ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సాధ్యమైనంతలో వాళ్ళు ఉప్మా కానీ, సగ్గుబియ్యానికి సంబంధించిన ఉప్మా కానీ, అటుకుల ఉప్మా కానీ, ఒక సూప్ అలాంటివన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అద్భుతమైన రుచి అని చెప్పను కానీ అటువంటి ప్రదేశంలో మనకి వేడివేడిగా పొగలు కక్కేలాగా పెట్టారా లేదా అనేదే ముఖ్యం. జొన్న రొట్టెల్లాగా మనకి చిన్న చిన్న అట్టు లాంటివి వేస్తారు. దాంట్లో టమాటా కూర నంచుకోవడానికి ఒక 2-3 రకాలు పెడతారు. ఫ్రూట్స్ పెడతారు, పచ్చళ్ళు ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే బోర్న్విటా, హార్లిక్స్, కాఫీ, టీ ఇలాంటివన్నీ కూడా మనకి అందుబాటులో ఉంచుతారు. అంటే ఎవరికి ఎలా కావాలంటే అలా. చెప్పడం మర్చిపోయాను, ఓట్స్, కార్న్ఫ్లాక్స్ లాంటివి కూడా తినాలి అని అనుకున్నా అవి కూడా మీకు అందుబాటులో ఉంచుతారు. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేమందరము సాగా వెదర్ అలవాటు పడడం కోసం రోడ్డు మీద పడ్డాం. అంటే అక్కడ ఉన్న షాపింగ్ కానీ లేకపోతే వాక్ చేయటము ఇలాంటివన్నీ చేసాం అనమాట. రండి మీరు కూడా సాగా చూడొచ్చు. శివుడికే పార్వతి అవసరం లేదు. అయ్యా పార్వతి లేదు, శివుడు లేడు. అలాంటి యూత్ కూడా వస్తున్నారు. మిగతా అంతా హైదరాబాద్. నిజాంపేట, మియాపూర్. మాస్టర్ అండి ఏడుకొండల గారు. మేము 3.5 months చేసామండి. మా గురువు గారు ఆన్లైన్ మాకైతే ఎంత సంతోషంగా ఉందంటే
దాన్ని చెప్పరాని అంటే మనకి ఎంత రిజల్ట్ వచ్చింది. కింద కూర్చొని లేవలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మేడమే చూడండి, మేడం చెప్తారు ఎక్స్పీరియన్స్. ఆన్లైన్ ద్వారా ఒక 3 months నుంచి యోగా అండి. కానీ స్టాండర్డ్గా చేసినా కొంతమంది స్టాండర్డ్గా చేస్తూనే వస్తుందండి మన రిజల్ట్. రెగ్యులారిటీ ఉండాలి. అట్లీస్ట్ వీక్లో 5 days మినిమం చేయాలి. వీక్లో 5 days ప్లస్ వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మైగ్రేన్ తలనొప్పి తగ్గిన వాళ్ళు ఉన్నారు, గ్యాస్ట్రిక్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ అన్నీ ఇది అదే లేదు, మనం తెలియని అన్నీ కూడా పోతాం. మనం ఒక సమస్య కోసం ఇంట్లోకి వస్తే 20 సమస్యలు తగ్గుతాయి. అంత రిజల్ట్ వీక్లో చెప్పారు. నెక్స్ట్ ఎవరైనా ఆన్లైన్ కావాలంటే బ్రహ్మాండంగా అండి. మేము వితౌట్ సింగిల్ ఎల్పీ మేము సర్వీస్ చేయడానికి రెడీ. మాకు డబ్బులు అవసరం లేదు. మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు దాని ద్వారా రిజల్ట్ పొంది ఉంటేనే మాకు అదే సంతోషం. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చాడు మేడం. మనము సర్వీస్ కళ్యాణ్కి ఎప్పుడైతే చేస్తామో ఆ ఎనర్జీ మాకు కూడా వస్తుంది. మీరు బాగా ఉన్నారు అంటే హ్యాపీగా అంతకి 10 times ఎనర్జీ మాకు వస్తుంది. అదే మేము పొందిన రిజల్ట్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఆయన ఫ్రీ సర్వీస్కి రెడీ ఉన్నారు. నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. మరి విసిగించకుండా మీ హెల్త్ దృష్ట్యా మీరు చక్కగా ఇంకోటి మేడం, ఇప్పుడే మేడం గారిని కూడా అడిగాను. నెక్స్ట్ బ్యాచ్ ఆగస్టులో ఉంది. ఆ అవకాశం కూడా అయ్యో అంతకంటే కావాల్సింది మాకు సర్వీస్ చేస్తా అంటే తప్పనిసరిగా చేస్తాను. చాలామంది అడుగుతారు ఆగస్టు బ్యాచ్ చాలామంది ఆగస్ట్. సో నెక్స్ట్ ఆగస్ట్లో బయలుదేరే వాళ్ళకు ఈ మానసలో ట్రిప్ వచ్చినప్పుడు మనం ఏదైనా మర్చిపోయినా ఇక్కడ సోప్ నుంచి మొదలు పెడితే షేవింగ్ కిట్, తర్వాత టూత్ పేస్ట్లు, బ్రష్లు ఆల్ అన్నీ దొరుకుతాయండి. లేదంటే లేదు. ఒకవేళ ఏదైనా మర్చిపోయాము ఎలాగా అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫుడ్కి వచ్చి మొత్తం అంతా కూడా ఫుడ్ ఉంటుంది. చక్కగా ఈ అమ్మాయికి మీరు టైప్ చేసేస్తే ఇంగ్లీష్లో అది అర్థం చేసుకుని మనకి ఇచ్చేస్తారు. మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ అన్నీ తీసుకున్నాము. చాలా వరకు ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా మీకు చాలా దొరుకుతాయి. మర్చిపోయామని మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం అన్నీ ఉన్నాయండి. నట్స్ కూడా ఇద్దు, జీడిపప్పు చక్కగా అన్నీ ఉన్నాయి. మనకంటే క్వాలిటీగా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇంకా ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి. తర్వాత పిస్తా చాలా బాగున్నాయి. ఇవన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే తీసుకోవచ్చు. మీకు ఎలాగో ఒక రోజు 2 రోజులు ఇక్కడ ఉంటాం. మనం 2 nights ఉంటాం. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సాగాలో మొత్తం మనకు దొరుకుతాయి. అంటే చాక్లెట్స్ నుంచి మొదలు పెడితే ఇదేంటిది చాక్లెట్సా, ఇలాంటిది పెట్టుకున్నా మనకు నీరసం వచ్చినట్టున ఒకటి వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కూడా చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఆ తర్వాత ఎనర్జీ డ్రింక్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. కావాల్సిన ప్రతి వస్తువు మనం తీసుకోవచ్చు. సాగాలు దొరకందంటే ఏమీ లేదు. మన ఇండియన్ ఫుడ్ చాలా దొరుకుతుంది. మేము స్టే చేసిన హోటల్కి ఆపోజిట్లోనే కొంచెం చూపిస్తాము. అక్కడి నుంచే మోసుకురావక్కర్లేదు. ఇంకా ఇక్కడ చాలా బాగున్నాయి. మేము చాలా వరకు కూడా కొంచెం ఫుడ్ లాంటివి ఇక్కడే తీసుకున్నాము. తర్వాత మాకు కావాల్సిన లిస్ట్ అంతా కూడా ఇక్కడ మొత్తం ఎనర్జీ డ్రింక్స్, గ్లూకోజ్ అవి ఇక్కడ దొరికాయి. సి విటమిన్ ఉన్నాయి. ఇవన్నీ మేము తీసుకున్నాం. సో మీకు కావాలంటే మీరు చక్కగా అలా సాగాలో స్టే చేస్తారు కాబట్టి స్టే చేసినప్పుడు మీరు ఇలాంటివన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు. అలాగే స్వెటర్స్ కానీ, జర్కిన్స్ కానీ అన్నీ ఇక్కడ చాలా బాగున్నాయండి. ఒకవేళ మర్చిపోయాము అని అనుకునే వారికి టెన్షన్ పడక్కర్లేకుండా ఇది ఒక ఆప్షన్.
ప్రతిరోజు ఫ్రెష్గా రైసు అన్నీ ఇవాళ పులిహోర స్పెషల్, ఫ్రూట్స్ అన్నీ ఇస్తున్నారు. చాలా బాగుంది, వీళ్ళు భోజనాలు బాగా పెడుతున్నారు. పోనీ పోటర్కు మీరు నేమ్ ఇవ్వాలి, నేమ్ ఇస్తే అవి రాసుకుంటాడు. ఎన్ని పోనీలు కావాలి, ఎన్ని పోటలు కావాలని అక్కడ బుక్ చేస్తారు వాళ్ళు. బుక్ చేసి అక్కడ మీ దగ్గర ఉన్నాయి అని అన్న తర్వాత రేపు సాయంత్రం కలెక్షన్ చేసుకుంటాడు మనీ. సో ఈ విధంగా మన యాత్రకు పోవటానికి రేపు పొద్దున 5 గంటలకు బయలుదేరితే మనం అందరం కిందికి దిగేసి బ్రేక్ఫాస్ట్ చేసి, ఎవరన్నా మీకు తినాలనిపిస్తుంది ఇంత పొద్దునే తింటామండి అంటే హాయిగా కాఫీలు తాగేసి మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు కవర్లు తెచ్చుకోమన్నా అందులో పెట్టుకొని బస్సు ఎక్కండి. బస్సు ఎక్కిన తర్వాత మీరు నెమ్మదిగా మీకు ఎప్పుడు తిరుగుతుంది అప్పుడు తినండి. కరెక్ట్ 4 గంటలు 3 గంటలు అయిన తర్వాత లంచ్ కాపుతారు దగ్గర. వీళ్ళు తెల్లవారు నిద్రలు పోకుండా రేపు మన కోసం అని టిఫిన్ పక్కకు పెట్టి చేసేసి పక్కకు పెట్టి వంటలు చేస్తున్నారు. వంటలు చేసి పెద్ద పెద్ద హాట్ ప్యాక్లలో పెట్టుకొని బస్సులో పెట్టుకొని మనం ఎప్పుడు వస్తాం. వచ్చి ఒక మంచి ప్రదేశంలో 4 గంటల ప్రయాణం అయినాక ఆపి అక్కడ అందరికీ పేపర్ ప్లేట్లలో భోజనాలు వేసి సర్వ్ చేసేసి పెట్టేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవతల ఇంకో 4 గంటల ప్రయాణం చేస్తే మానస సరోవరం ప్లేస్ చేస్తాం. వెళ్తూనే మనం మానస సరోవరానికి పరిక్రమ చేస్తూ వెళ్తాం. బస్సులో దిగం, అది దిగం వెళ్తూ పోతాం. పోయిన తర్వాత మధ్యలో ఎక్కడైనా వాడు మనకు పర్మిషన్ ఇస్తే టిబెట్ గైడ్ ఉంటాడు మనతో. మీరు ఇక్కడ చెయ్యొచ్చు అంటే అన్ని బస్సులు ఆపేస్తాడు, అక్కడ వదిలేస్తాడు. ఆ గికెట్లలో నీళ్లు వేస్తారు, గట్టు మీద పెడతారు, అక్కడే స్నానాలు చేస్తారు. 1 సంవత్సరం మేము అక్కడే అయ్యగారిని కూర్చోబెట్టి అక్కడే పూజ చేపించేస్తాం, తీరంలోనే పూజ చేస్తాం. సో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పూజలు చేయనీయట్లేదు, పొల్యూషన్ అయిపోతుంది, అంత పెట్ట చేస్తున్నారు ఇండియన్స్ వచ్చని ఆపేసింది. కాబట్టి మనం అక్కడ స్నానాలు చేయించి అనుకో సంకల్పాలు చెప్పించుకొని స్నానాలు చేసేసి శుభ్రంగా రూమ్కి వెళ్ళిపోతాం. మనం రూమ్కి వెళ్ళే వరకు మన కిచెన్ దగ్గర మన వంట వాళ్ళు కాస్త టీ కాఫీ చేసి పెడతారు. వెంటనే తాగేసేసి బట్టలు మార్చేసుకొని మనం కావాల్సిన సామాన్లు తీసుకొని పూజ ఎక్కడ ఏర్పాటు చేస్తాం అక్కడికి వస్తాం. రేపు అక్కడ పోయిన తర్వాత ఈ హోమాలు ఇవి అలో చేయటం లేదు, ఎక్కువ ఫ్లేమ్ వచ్చేటివి అట్లా ఇది చేయొద్దు అని చెప్పానని వాళ్ళు అంటే సరే మేము ఆల్రెడీ హోమం చేసుకుంటాం పశుపతినాథ్ దగ్గర, కాబట్టి ఇక్కడ మేము అభిషేకం చేసుకుంటాం అన్నది. అభిషేకం అనేది ఓన్లీ జెంట్సే చేస్తాం కాబట్టి ఓన్లీ మన ఒక 11 మందిని కూర్చోబెట్టి ఫస్ట్ ఒక రుద్రం చనిపోతుంది. అట్లా 11 రుద్రాలు చేస్తాం. ఎంతమంది జెంట్స్ ఉంటే అంతమంది లైన్లుగా 11 సార్లు అట్లా చేస్తూ పోతాం అనమాట. చేసిన తర్వాత ఈ రుద్ర హోమం అయిపోతుంది, రుద్రాభిషేకం అయిపోతుంది. అప్పుడే ప్రసాదాలు మీద అన్నీ కూడా మన దగ్గర ఉన్న పండ్లు ప్రసాదాలు మీరు ఏమేమి తెచ్చిండ్రు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అయ్యగారికి ఇస్తే అన్నీ ఆరగింపు చేస్తాడు. చేసి వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళకి తీర్థం ఇచ్చుకుంటూ వాళ్ళకి ఆ ప్రసాదం ఇచ్చుకుంటూ వచ్చేస్తాడు. అది ప్రోగ్రామ్. అదంతా అయ్యేటప్పుడు సాయంత్రం ప్రదోషం దాటిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు మీరు దీపాలు వెలిగించుకోవాలంటే అవన్నీ కూడా తీరంలో కూర్చొని వెలిగించుకోవచ్చు. ఇంకా ఓపుకుంటే శివనామ స్మరణ భజనలు చేసుకుంటూ డిన్నర్ అయిపోయిన తర్వాత తీరంలోనే కూర్చోండి. తెల్లవారులు మనం కూర్చుంటే ఎప్పుడు ఆ శివయ్య అనుగ్రహిస్తాడా అని చెప్పని మీరు ఆ తారలు వస్తాయి మన అదృష్టానికి కనిపించినాయి కూర్చుంటామండి. మేము 2010లో నేను కూర్చున్నప్పుడు నాకు అనుకోకుండా ఇట్లా ఒక లైట్ లాంటిది ఇట్లా కదులుతుంది ఆకాశంలో. ఇంత చిన్న చీకట్లో ఇదేందో కదులుతుంది క్యా హే అని అడిగితే ఒక్కోసారి సాయంత్రం చంద్రుడు కూడా ఎర్రగా వెళ్తాడు. ఈ చంద్రుడు మా ఇట్లా ఉంది అని అంటే నై ఆకాశకే తారే నికల్కి ఆరే అని నవ్విండవాడు. నేను ఇట్లా మాట్లాడుతుంది ఏందని వదిలేసుకోవాలి. మళ్ళీ ఏదో మాట్లాడుకుంటూ కొంచెం అటు ఇక్కడ ఉంది కాస్త అక్కడ కనపడ్డది. ఇదేంటి ట్రావెల్ చేసిన చూస్తే నిజంగా అది అంతా అసలు ఇక్కడి నుంచి ఇట్లా జరుగుతుంటే అట్లనే చూస్తున్నా అది స్ట్రైట్గా సెంటర్ ఆఫ్ ది మానస సరోవరం వచ్చినాక స్ట్రైట్గా డిప్ అయిందండి. కిందికి వచ్చి డిప్ కాగానే అప్పుడు నేను అమావాస్య టైంలో వెళ్ళినా మొత్తం చిన్న చీకటి. ఆ డిప్ అవ్వడానికి ఎక్కడైతే ఆ మానస సరోవరం లేయర్ దగ్గరికి వచ్చిందో లేయర్ మొత్తం చక్కగా ఒక్కసారి మెలిగిపోయి అది నీళ్ళలో మునిగిపోగానే చివరి చీకటి అవుతుంది. ఇదేంటి అంటే అందరూ అక్కడ వేరే వాళ్ళు మారబడే వాళ్ళు హర హర మహాదేవ్ అని మనం దేవుడిని చూసినాం అంటే అదే సిచ్యువేషన్ మాకు చూడంగా ఇక్కడికే మా జీవితం అయిపోయింది. ముందు పడుకున్నాం. 1 గంట అయిన తర్వాత మళ్ళీ అది పైకి చూసి ఉండిపోయింది. అది కూడా వాళ్ళు చూసింది. మళ్ళీ నెక్స్ట్ తెల్లవారుజామున ఫస్ట్ సూర్యకిరణం పడంగానే కైలాసం మీద సూర్యకిరణం పడంగానే ఎక్కడైతే తీరం దాంట్లో పడుతుంది సముద్రం సరస్సులో ఒక తీగ లాంటిది ఒక గ్రే కలర్ ఇట్లా స్ట్రింగ్ లాగా వచ్చిందండి. అంటే సూర్యరశ్మి ఆ నీళ్ళలో పడగానే ఒక స్ట్రింగ్ లాగా వచ్చేసింది. అదేంటంటే శివుడు వచ్చి డిప్ అయిపోతాడు అన్నమాట. అది కూడా మేము చూసాం 2010లో నేను వెళ్ళినప్పుడు చూసాను. అది ఎప్పుడు వస్తుంది మరి ఇన్నిసార్లు పోయిన ఒక్కరాడు అప్పుడు ఒకసారి మనము పోయేసి మళ్ళీ వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తున్నారా లేకపోతే వన్ డే పరిక్రమ పోయినప్పుడే మీరు కష్టపడుతున్నారు? వన్ డే పరిక్రమ వెళ్ళేవాళ్ళు అట్లనే పోయి చరణ్ స్పర్శ చేసుకొని నైట్ డేరాపూర్లో ఉంటారు. తెల్లవారు మన పొద్దునే డేరాపూర్ నుంచి బయలుదేరి డైరెక్ట్ మన దార్చికి వస్తారు. ఆ రాత్రి రెస్ట్ తీసుకుంటారు. తెల్లవారు పొద్దున మీరు లేచి బ్రష్ చేసే టైంలో
పరిక్రమ చేసుకొని వచ్చేస్తారు వీళ్ళంతా. సో మీకు ఎవరైతే వన్ డే పరిక్రమకు వెళ్ళిపోతారో వెళ్ళిపోయినాక మిగిలిన వాళ్ళని మాత్రమే అష్టపది తీసుకొని పోతారు. అంటే అసలు పరిక్రమ చేయని వాళ్ళకి పరిక్రమ మొత్తం పరిక్రమ చేసిన వాళ్ళకి 2 ఉంటాయి కదా, ఉండదు, ఒకటే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ముట్టుకోవడం లేదు. నో మెసేజెస్, నో గ్రూప్ మెసేజెస్ అని ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు చెప్పండి. డోంట్ కమ్ టు మీ ఎనీబడి ప్లీజ్. రేపటి నుంచి నేను కూడా మీలాగా యాత్రికురాలని, నేను కూడా మీలాగా పరిక్రమ చేయాలి, మీలాగా సర్వీస్ చేయాలని కోరుకుంది. నేను వెళ్ళలేదు కాబట్టి నేను కూడా అనుకోవాలి కదా. నన్ను ఇంకెవరు మీరేమి ఇప్పటిదాకా ఇంతలో తీసుకొచ్చాను. రేపటి నుంచి అందరూ ఇక్కడ కలుసుకోవాలి. ఇక తర్వాత సాగాలో డాక్టర్స్ చెకప్ అండి. ఈ అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, మాతో మొత్తం జర్నీలో ఉన్నాడు. మాకు ఏదైనా అవసరమైతే చూడడం కోసం మాతో మొత్తం జర్నీ చేశారు. నేపాల్ నుంచే వచ్చారు. మా అందరికీ కూడా ఆక్సిజన్ లెవెల్స్, తర్వాత బీపీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది ముందు రోజు రాత్రి అన్నీ చెక్ చేశారు. కొంతమందికి బీపీ పెరిగింది, కొంతమందికి ఏమో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గింది, ఇలా రకరకాలుగా ఉంది. అయినా కూడా నెక్స్ట్ డేకి సెట్ అయిపోతుందని చెప్పారు కాబట్టి ఎవరూ పెద్దగా వర్రీ అవ్వలేదు. ఇంచుమించుగానండి మొత్తం మానస సరోవర్ చేరే వరకు కూడా ప్రతిరోజు హెల్త్కి సంబంధించి వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకునే వెళ్ళటం అనేది జరిగింది. డాక్టర్స్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, రూమ్స్గా చూసినా కానీ, నా వరకు అయితే అంటే నా అనుభవాలు చెప్తున్నాను కాబట్టి చాలా వరకు అన్నీ బాగున్నాయి. ఇక పరిక్రమణ విషయం అంటారా, అది మనం సొంతంగా చేయాల్సింది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిక్రమణ విశేషాలు కూడా తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. రేపు మనం మానస సరోవరం వెళ్ళిపోతున్నాం. మాతో పాటు మీరు కూడా మానస సరోవర్ దర్శించుకుని చక్కగా ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ చాలా ఎనర్జీగా ఉన్నారు అందరూ కూడా. ఎస్ కదా ఇక్కడ ఈ రోజుల నిరీక్షణకి ఇవ్వాలి కదా మరి. ఈరోజు సాయంత్రానికే మానస సరోవర్ చూస్తున్నాం అనే ఫీల్ చాలా అదే కదా, వచ్చేసరిగా వెళ్ళగలమా అనుకున్నాను. వచ్చేసాం. నిజంగా మొదటి పరిచయంలోనే అందరికీ చూపించాలి అనేమి ప్రయత్నం సఫలీకృతమైంది. నిజంగా పైగా అందరికీ హోమియోపతి మందులు ఇవ్వడం. అవును మరి, అందరు ఆల్టిట్యూడ్ లో ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే వాళ్ళు వేసుకున్న డయామాక్స్ కాక ఇది కూడా ఇస్తే సపోర్టివ్ గా ఉంటుంది అన్నమాట. అట్లా కొంచెం తట్టుకోగలుగుతారు. సో బస్సులన్నీ రెడీగా ఉన్నాయండి. మేము బయలుదేరిపోతున్నాము. ఈ రోజు సాయంత్రమే మానస సరోవర్ని దర్శించబోతున్నాము. థ్యాంక్స్. ఎన్ని చెప్పినా తీరదయ్యా. శివయ్య నాకు ఇచ్చిన ఈ పనిని నిర్విఘ్నంగా నిర్వహించే శక్తిని కూడా ప్రసాదించమని. రాలేను అని భయపడే నాలాంటి వాళ్ళు కూడా లాక్కొచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్.